నమస్కారం. భక్తి సాగర్ ఛానల్ కి స్వాగతం. హిమాలయాల్లో తూర్పు సంధ్యా కిరణాల్లో మెరిసే పవిత్ర కేదార్నాథ్ ఆలయం భారతీయ పురాతన నిర్మాణ విజ్ఞానానికి నిలువెత్తు సాక్ష్యం. అది ఒక దేవాలయం మాత్రమే కాదు, ఒక అంతు చిక్కని మిస్టరీ, ఒక రహస్యం. ఎందుకంటే ఈ ఆలయం కేవలం కాంక్రీట్ నిర్మాణం కాదు, అది కాలాన్ని లెక్కించని ఆధ్యాత్మిక శక్తి. ఇంతకు ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు, ఎప్పుడు నిర్మించారో కూడా తెలుసుకుందాం. ఈ గుడి నిర్మాణం గురించి స్పష్టమైన చరిత్ర లేకపోయినా 8వ శతాబ్దం నాటిదని అంటూ ఉంటారు. అంటే 1200 ఏళ్ల నాటిదైన ఈ ఆలయ వాతావరణం ప్రకృతి విపత్తుకు ఎటువంటి భయము లేకుండా నిలిచిపోయింది. ఈ రోజు నాటికి ఎవరు నిర్మించారో, ఎలా నిర్మించారో అన్న ప్రశ్నలకి సమాధానాలు కూడా లేవు. ఈ గుడి స్థలం పట్లే అనేక అనుమానాలున్నాయి. అంటే అంత టెక్నిక్ గా ఎలా కట్టారని కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఎందుకు అంటే ఒకవైపు 22,000 అడుగుల ఎత్తుగల కేదార్నాథ్ కొండ, మరోవైపు 21,600 అడుగుల ఎత్తులో ఖరచ్ కొండ, మరోవైపు 22,700 అడుగుల ఎత్తులో భరత్ కొండ ఉన్నాయి. ఇక మధ్యలో 5 పవిత్ర నదుల ప్రవాహం కూడా ఉంది. అదే మందాకిని, మధుగంగ, చిర్గంగ, సరస్వతి, స్వరంధరి. అయితే ఇంతటి దుర్భేద్యమైన ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నారు, ఎందుకంటే అక్కడే ఆలయం నిర్మించారు అంటే ఈ ప్రశ్నలకు సరైన సమాధానం లేదని చెప్పాలి. ఇక నిజానికి చూసుకుంటే చలికాలంలో ఎడారి మంచు, వర్షాకాలంలో విపరీతమైన వరదలు వస్తూ ఉంటాయి అక్కడ. 2013లో ముంచుకొచ్చిన విపత్కర వరదల దెబ్బకు పరిసర గ్రామాలు నేలమట్టమయ్యాయి. వర్షపాతం సగటుతో పోలిస్తే 375% ఎక్కువగా నమోదైంది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అయినా ఈ ఆలయం మాత్రం నిలిచిపోయింది. ఒక్క రాయి కూడా కదలలేదట. ఇదే కేదార్నాథ్ మహిమగా అందరూ చెప్పుకుంటున్నారు. ఇక అది అదృష్టమో లేక దేవుడి లీల అర్థం కాదు. ఇక 2013 వరదల్లో ఓ భారీ శిలాగుడి వెనుకకు వచ్చి నిలవడంతో వరద ప్రవాహం ఆలయాన్ని తాకకుండా రెండు వైపులా విడిపోయింది. అది లేకపోయి ఉంటే గుడికి గట్టి నష్టం జరిగేది. ఈ సంఘటన కేదార్నాథ్ ఆలయంలో ఏదో అపార శక్తి ఉందని నమ్మించేలా చేస్తుంది. ఇక చూసుకుంటే అద్భుతమైన నిర్మాణ శైలి ఇంకా ఉంటుంది ఈ ఆలయానికి. దేశంలోని దేవాలయాల్లో చాలా తూర్పు, పశ్చిమ దిశలో నిర్మించబడ్డాయి. కానీ కేదార్నాథ్ ఆలయం మాత్రం ఉత్తరం, దక్షిణ దిశలో ఉంటుంది. ఇది సాధారణమైన విషయం కాదు. దీనికి ఎంతో గాఢమైన వాస్తు ఆధారాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా కాకుండా సాధారణ నిర్మాణ రీతిలో నిర్మించి ఉంటే అది ఈ వరదలను తట్టుకోలేదేమో అని చాలా మంది ప్రశ్న అన్నమాట. అయితే ఈ గుడికి ఉపయోగించిన రాళ్ళు ఆ ప్రాంతంలో లభించవట. అవి ఎక్కడి నుంచో తెచ్చారని ఒక నానుడి కూడా ఉంది. ఆ సమయంలో ట్రాన్స్పోర్ట్ మిషనరీలు లేని కాలంలో ఆ రాళ్లను అక్కడికి ఎలా తరలించారు అన్నది మరో మిస్టరీగా మారింది. పైగా వాటిని కలపడానికి సిమెంట్ వాడలేదు. సాధారణ శిలాగుడులలా కాకుండా ప్రత్యేకమైన అష్ట నిర్మాణ పద్ధతిని వాడినట్టు చెబుతున్నారు. ఇక లిగ్నమాటిక్ డేటింగ్ ప్రకారం 14వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం మధ్య కాలం వరకు ఈ ఆలయం పూర్తిగా మంచుతో కప్పబడి ఉండేదట. అయినా ఆలయం లోపల ఎలాంటి బీటలు లేకుండా, శిల్పాలు చెక్కు చెదరకుండా ఉంటే అది సాధారణ విషయం కాదని చెప్పొచ్చు. ఒక అద్భుతమైన నిర్మాణ విజ్ఞానమే అని అందరూ అంటున్నారు. అయితే ఈ ఆలయం కేవలం రాళ్ల కలయిక కాదు, అది ఒక శక్తి కేంద్రమా, దివ్య ప్రదేశమా అన్న సందేహం కలుగుతుంది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఇది మానవ శక్తిని మించిపోయిన ఒక అపూర్వ నిర్మాణం. అందుకే అంటారు కేదార్నాథ్ లో ఏదో ఉంది మనం చూడలేనిది, ఇక మనం నమ్మలేని శక్తి అని. మరి కేదార్నాథ్ ఆలయం గురించి మీకేమనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.